హాయ్ అండి, అందరికీ నమస్కారం. శంకు పువ్వు డబల్ పెట్టాలండి. ఇలా ఆర్చిలాగా అల్లిద్దామని ఇలా ఒక కుండీలో పెట్టాను. ఇదిగోండి మందారాలు ఎంత చక్కగా వస్తాయో. నేను ఇవన్నీ మందారాలు ఎండాకాలం కూడా ఇలా పెద్ద పెద్ద పువ్వుల్లా ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఒక పావు కేజీ కుంకుడుకాయలు నేను పగలగొట్టుకొని ఇలా 2 రోజులు నానబెట్టేసి అలా ఉంచేస్తాను. ఆ తర్వాత మొక్కలకి 10 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసేస్తాను. ఏరు పురుగు కానీ పురుగు, తెల్ల నల్లి, అలాంటి పచ్చ పురుగు ఇలాంటివన్నీ ఏమీ రావండి. ఇదిగోండి చిన్న చెట్టుకే నందివర్ధనాలు పెద్ద పెద్ద పూలు వచ్చినాయి చూసారా? ఇవన్నీ నేను మేకల ఎరువు లిక్విడ్, ఆ తర్వాత నీమ్ పౌడరు కలుపుకొని నానబెట్టినది, తర్వాత కుంకుడుకాయలు, ఈ మూడేనండి నేను ఇచ్చేది. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అన్నయ్య వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు పొలాలలో యాపాకు రాలిపోయినది, ఆ తర్వాత యాప పండు పండిపోయి రాలిపోయినవి అవన్నీ ఎరువులాగా తీసుకెళ్ళి మేకల ఎరువు ఇవన్నీ కలిపి పొలాల్లో వేసి దున్ని ఆ తర్వాత మొక్కలు వేసేవాళ్ళు. ఇదిగోండి కుంకుడుకాయలు ఇలా లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే ఇంకా వేరే ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇది మిగిలింది వేరే బకెట్లో మట్టిలో వేస్తానండి. ఆ తర్వాత ఒక 10 రోజులకి అది కంపోస్ట్ లాగా ఆ మట్టిలో కలిసిపోయి మెత్తగా అయిపోతుంది మట్టి. ఇదిగోండి మల్లె పువ్వు చూసారా ఎంతలా ఉందో. నేను ఇవే ఇస్తానండి, ఇంకా వేరే అయితే ఏమి ఇవ్వను. మందారాలు ఏంటండి, ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా వస్తాయి. ఒక్క పురుగు కానీ, పురుగు తెల్లనల్లి మందారాలకు ఎక్కువ వస్తుంది కదా, చిన్న పాట్లలో కూడా పూలు ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. ఇది హైబ్రిడ్ ముద్ద మందారం కాదండి, నాటు ముద్ద మందారం గ్రాఫ్టింగ్ చేశాను నేను. డ్రాగన్ మొక్కలు ఇక ప్రతి దానికి నేను ఇలాగే ఇచ్చుకుంటానండి. ఇంకా వేరే కంపోస్ట్లు ఇలాంటి ఎక్సమ్ సాల్ట్, బోన్ మిల్లు ఇలాంటివన్నీ ఏమి నేను తెప్పించను. నాకు తెలియదు కూడా అవి ఎలా తెప్పించాలో కూడా. ఇవన్నీ కట్ చేశానండి ఆకులు మందారాలకను. ఇదిగోండి అంజీరాలు మళ్ళీ కొత్తగా మళ్ళీ పిందెలు పళ్ళు వస్తున్నాయి. దీనికి ఎండాకాలం మరి వస్తున్నాయి ఈసారి ఏంటో. ఎప్పుడు జూలై నుంచి మొదలవుతాయి పిందెలు. ఇప్పుడు ఈ మే నెల నుంచి వచ్చినాయి ఇవి అంజీరాలు. ఎక్కువ నేను అంజీరాలే వేసుకుంటానండి, అవంటేనే నాకు ఇష్టం. ఇదిగోండి మందారం కొమ్మ ఇరిగిపోయింది పెద్దది, ఆ కుండీలో చెట్టే ఇది ముద్ద మందారం. ఎంత చక్కగా పూలు వచ్చినాయండి, ఎండాకాలం కూడా వచ్చినాయి. సపోటాలు కూడా మంచిగా చాలా వచ్చినాయి, పిందెలు ఇంకా పోతుంది. ఈ కోతులు వస్తాయని నేను క్లాత్ కట్టానండి. కోతుల వల్ల అన్నీ పాడు చేసి పిందెలు కట్ చేసి కింద పడేస్తున్నాయి. నేను ఇలా ఆర్గానిక్గా ఇలా పండించుకోవటం నాకు ఇష్టం. నందివర్ధన ఇది ఒక రకమైనది పెద్ద చెట్టు ఇది. ఇంకా పూలకైతే ఇబ్బంది ఉండదండి. నేనైతే పూలు పెట్టుకోను, మేము పూజలు చేయము కదా, ఇంకా ఎవరో ఒకళ్ళు కోసుకెళ్తారు. ఈసారి అందులో మందార పూల మధ్యన పసుపు పెట్టానండి. పసుపు అయితే సోప్స్ తయారు చేసుకోవటానికి పచ్చి పసుపు మంచిదని నేను అలా పెట్టాను ఈసారి. ఇదిగోండి మందారం చెట్టు అంత చెట్టు ఎదిగిపోయింది, ఆ పెద్ద చెట్టుగాను.